దాదాపు 30 రోజుల కష్టం. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాకుండా ఒక అవేర్నెస్ కోసం తీస్తున్న వీడియో. ఇప్పుడు మన ముందు అక్షరాల 2,10,000 అంటే దాదాపుగా 21,000 కాయిన్స్. ఈ కాయిన్స్ అన్ని 10 రూపీస్ కాయిన్స్. ఈ కాయిన్స్తో నేను క్రేజీగా థింక్ చేసి ఒక వస్తువుని అయితే కొందాం అనుకుంటున్నాను. ఒకవేళ మేబీ ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరేం కొంటారో క్రేజీగా థింక్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇన్ని కాయిన్స్ని వాళ్ళు తీసుకుంటారో లేదో నాకు అసలు ఐడియా లేదు. 1 కాదు 2 కాదు, ఇన్ని కాయిన్స్ని కౌంట్ చేయడం అనేది చాలా కష్టం. బయట అయితే ఒక అపోహ అయితే ఉంది 10 రూపీస్ కాయిన్స్ అయితే మారడం లేదని. ఈ కాయిన్స్ అన్నింటినీ నేను బ్యాంక్లో కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మన ఛానల్. ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు, చూద్దాం పదండి. ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాయిన్స్ అన్నింటిని తీసుకొని మన దగ్గర అయితే 2,10,000 అయితే ఉంది. కానీ మనం తీసుకునే వస్తువు మాత్రం 2,05,000 మాత్రం ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ కాయిన్స్ అన్నింటినీ వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారో నాకు కూడా తెలియదు. నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎలా జరుగుతుందో చూద్దామండి. ఇన్ని కాయిన్స్ ని గ్యాదర్ చేయడానికి ఎంత కష్టపడ్డానో, అవన్నీ కాయిన్స్ ని షోరూమ్ తీసుకెళ్ళడానికి నేను నా ఫ్రెండ్స్ అంతే కష్టపడ్డాము. ఈ కాయిన్స్ అన్నింటినీ మా ఫ్రెండ్స్ అయితే ఒక చోట చేర్చడం అయితే జరిగింది. కానీ ఆ కాయిన్స్ ని వేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. కాయిన్స్ ని ఇలా చూస్తుంటే ఇన్ని కాయిన్స్ అనిపిస్తుంది. మరి లెక్కేసే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంచుమించుగా 21 బ్యాగులు ఉన్నాయి. ఒక బ్యాగ్లో 1010 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ చూడగానే ఫస్ట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఒక అవేర్నెస్ కోసం తీస్తున్న వీడియో కాబట్టి ఫైనల్లీ వాళ్ళు కూడా ఈ కాయిన్స్ ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళైతే మన కాయిన్స్ అయితే కౌంట్ చేయడంలో చాలా స్ట్రగుల్ అయితే పడుతున్నారు. ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎంతసేపు పడుతుంది ఇన్ని కాయిన్స్ అయితే? 1 అవర్ పడుతుంది అన్న. ఇప్పుడు దాకా ఎవరైనా ఇన్ని కాయిన్స్ తో బైక్ కొనడం అనేది జరిగిందా? లేదండి, ఫస్ట్ టైం. మా యమహాలో అయితే మీ యమహాలో అయితే ఫస్ట్ టైం. అంటే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు దాకా ఎన్ని కాయిన్స్ ఇచ్చి ఎవరైనా లేదండి, ఇప్పుడు దాకా లేదు. మీకు ఎలా ఉంది ఇన్ని కాయిన్స్ కౌంట్ చేయడం? అది కొద్దిగా యూనిక్ గా ఉంది. చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది. బయట మార్కెట్లో అయితే 10 రూపీస్ కాయిన్స్ అయితే తీసుకోవట్లేదని ఒక అపోహ అయితే ఉంది. కానీ యమహా షోరూమ్ అయితే 2,05,000 అంటే అన్ని 10 రూపీస్ కాయిన్స్ ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేశారు. అపోహలన్నీ పక్కన పెట్టి ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ 10 రూపీస్ కాయిన్స్ ని ఎవరు బ్యాన్ చేయలేదు. 10 రూపీస్ కాయిన్స్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్న, ఫస్ట్ మేమైతే మీ దగ్గరికి వచ్చి ఇన్ని కాయిన్స్ తో బైక్ తీసుకుందామని చెప్పాము. దానికి మీరు ఒప్పుకోలేదు. ఫస్ట్ అయితే ఇన్ని కాయిన్స్ లెక్కడం కష్టం అన్నారు. తర్వాత బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మా బాస్ డైరెక్ట్ ఆయన కనుక్కోవడం వల్ల ఇది తీసుకోగలిగాం. లేదంటే మేము తీసుకోలేకపోతే ఒకవేళ మేము తీసుకునేది ఏమవుతుందంటే బ్యాంక్ తీసుకోకపోతే ఇబ్బంది అవుద్ది. అందువల్ల మేము డౌట్ పడ్డాము. బ్యాంక్ వాళ్ళు అలౌ చేశారు, అందువల్ల తీసుకో. మేము కూడా అన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ మీరు అన్ని తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు ఉన్న ఫీల్డ్ లో నుంచి ఇప్పుడు దాకా ఎవరైనా ఇన్ని కాయిన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పై నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మన మొత్తం మార్కెట్ మొత్తం ఎక్కడ జరగలేదు. 2 వీలర్ మార్కెట్ అయితే నేను చూడలే. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో డ్రీమ్ బైక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ డ్రీమ్ బైక్ ఏందనేది కామెంట్ చేయండి. మనం కొన్న బైక్ అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ ఫన్ కోసం మాత్రమే కాకుండా ఒక అవేర్నెస్ కోసం తీస్తున్న వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.